ఆ రోజు పదవి పొందాడు. ఈ రోజు మేమిచ్చే పదవి కూడా తీసుకుంటే బాగుంటుంది. మేమిచ్చే నజరానా కూడాను చక్కగా శాంతిప్రసాద్ గారు బాగుంటుంది. పోసాని కృష్ణమురళి గారు మళ్ళీ మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏమన్నారు ఒకసారి వినండి మీరు. ఒకసారి చూద్దాం పోసాని కృష్ణమురళి గారు ఏమన్నారు. ఒక తిట్టు ఎవరు తిడతారు? నేను నీకు ఓటేస్తే నాకు అది ఇస్తా అన్నావు, అది ఇవ్వకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించి కోపం వచ్చి తిడతా ఉన్నారు. నేను అలాంటి వాడిని. ఎందుకు మీరు ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇవ్వరు? అదెందుకు అడగరా మీరు? 600 వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా? కుక్క అదిరా మీడియం అంటే, అదిరా జర్నలిజం అంటే. నేను ప్రజల తరఫున పోరాడుతుంటే నీకు వచ్చిన నష్టం ఏంటిరా? నీకు లాభం ఉంది. ఎందుకు చెప్పంటావా? నాలాంటి వాళ్ళని తిట్టిన తర్వాత మీకేమొచ్చింది? వాడు మన బిఆర్ నాయుడికి చక్కగా తిరుమల కొండలో నాలాంటి వాడిని తిట్టించినందుకు, నాలాంటి వాడిని అనగదొక్కినందుకు చక్కగా ఆయనకి టీడీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆ ఉత్సాహంతో నాయుడు తెలుసు ఎట తిట్టిస్తున్నాడు. అరే రేపు నుంచి పోసారే గారిని చంపేసినా పర్వాలేదురా, ఆ లెవెల్లో వాడి గురించి మాట్లాడండి. కొండ మీద కూర్చొని, సార్ ఇక్కడ నువ్వు సిగ్గులేదురా, నువ్వు జర్నలిస్టువా? నువ్వు ఎందుకు పెట్టావు జర్నలిజం? ప్రజల కోసం. నీ డబ్బులు కావాలనుకో, వడ్డీ వ్యాపారం చేసుకో, పొలం దున్నుకో, ఇంకో వ్యాపారం పెట్టుకో. మీడియా వ్యాపారం కాదురా సన్నాసి. మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్. ఎవరికి? ప్రభుత్వాలకు కాదు. శాంతిప్రసాద్ గారు, ఆయన వాగ్దాటిలో ఏమాత్రం కూడా తేడా వచ్చినట్లేదు. అసలు వాగ్దాటిలో తేడా కాదు కదా. మీడియా అంటే మరి ఏదో చెప్తున్నారు కదా, మరి రాజకీయం అంటే కూడా బూతులు తిడతామా? సన్నాసి తెలుసుకోవాలా. రాజకీయం అంటే సేవ చేయటం, భరించడం, ఎవరైనా మాట్లాడినప్పుడు భరించడం. మరి ఈ సన్నాసి భరించలేకపోతున్నాడు ఎందుకు? ఆయన బిఆర్ నాయుడు గారికి పదవి వచ్చిందంటున్నాడు. మరి వీడు పవన్ కళ్యాణ్ గారు తిట్టగానే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు కదా. మరి ఆ సినీ పరిశ్రమ కోసం వీడు ఏం గొడవపడిచాడు? ఆ రోజు చిరంజీవి గారు లాంటి పెద్ద మనిషి జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు ఏ రకంగా ప్రవర్తించాలని చెప్తే జగన్ చేసిన దానికి వీడు ఏ రకమైన మరి అభ్యంతరం చెప్పాడు మరి సినిమా వాడిగా. కాబట్టి ఇటువంటి వ్యక్తులు సమాజంలో చీడ పురుగులు. వీళ్ళు విష పురుగులు, కాలకోట విషం నిండిన విషనాగులు వీళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం చేసే సర్పయాగంలో వీళ్ళందరూ బలవుతారు. నోటి దూర కొద్దీ వాగుతారు, వాగిన కొద్దీ కేసులు వస్తాయి. అంటే శాంతిప్రసాద్ గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, ఏదైతే మీరు చెప్తున్నారో కొంతమంది ఇప్పుడు శ్రీరెడ్డి కానీ, బోరుగడ్డ అనిల్ కానీ ఇలాంటి వాళ్ళు మీరు వైసీపీ వాళ్ళనే చూస్తున్నారు. కానీ గతంలో ఎంతోమంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా విపరీతమైన ట్రోలింగ్ చేసి మా భారతమ్మను తిట్టారు, మా జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలు మార్ఫింగ్ చేశారు, వీళ్ళ మీద చర్యలు ఉండవా అని అడుగుతున్నారు. అసలు భారతమ్మను కానీ, సునీతమ్మను కానీ, విజయమ్మను కానీ, అసలు విజయమ్మ శీలహనమే చేశారు కదండి. అసలు ఆమె, మనం అనకూడదు ఆ భాష, రాజశేఖర రెడ్డితో కాకుండా వేరే వాళ్ళతో షర్మిల కన్నదన్నట్టుగా మాట్లాడితే ఈ సన్నాసి ఏం చేస్తున్నాడు సార్? వీడు ఆ పెట్టిన వాడెవడు? వీడి భార్య గారికి పియ్య లాంటి వాడు కదా, సన్నిహితుడు కదా. అంటే ఎవడు ఎండోర్స్ చేస్తున్నాడు దీన్ని? నీ తల్లి యొక్క క్యారెక్టర్ బాగోలేదు, నీ తల్లి యొక్క, నీ చెల్లెల యొక్క పుట్టుక గురించి, నీ తండ్రి యొక్క వ్యవహార శైలి గురించి మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ సన్నాసి? వాడికి అర్థమవుతుందా? ఆ సన్నాసిని పట్టుకుని ఈ సన్నాసులు సార్ వీళ్ళ గురించి మాట్లాడదాం వేస్ట్. చట్టం తన పని చేసుకుంటది చక్కగా.